ప్రైజ్ లార్డ్. ప్రవేశనామంలో మీ అందరికీ కూడా నాకు శుభంలో తెలియజేస్తున్నాను. ఈరోజు మన యొక్క వాక్యాంశం ఏంటంటే యోసేపు గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. వాక్యాంశానికన్నా ముందు చిన్న ప్రార్థన చేసుకుందాము. మహోన్నతుడవు, మహాగణుడవు, ప్రభావ కలిగిన దేవుడవు యేసయ్యా, నీ నామం బట్టి నీకు లెక్కని స్తుతులు, స్తోత్రంలో వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవా, మాట్లాడదాను నేను కాకుండా ప్రభా నాకు నా నోటికి నోరై ప్రభా మీరు మాట్లాడమని బ్రతిమాలు కొంచున్నాను. నన్ను నీ యొక్క బూరగా వాడుకోమని బ్రతిమాలు కొంచున్నాను. వాక్యము ప్రభా ఫలభరితమౌటకు సహాయం చేయండి. వినినటువంటి వాక్యము ప్రతి ఒక్కరి హృదయంలో ఫలభరితము చేయండి. దేవా, నీ చిత్తానుసారంగా ప్రభా మేమందరము జీవించుటకు సహాయము చేయండి. ప్రభా, దినం ఒక ఆత్మ రక్షించబట్టకు సహాయం చేయుచున్నందుకై వందనాలు చెల్లిస్తున్నాను. నీ కృపకు ప్రభా నన్ను అప్పగించుకొంచున్నాను. నన్ను నేను తగ్గించుకొంచు, నీ నామమును హెచ్చిస్తావు ప్రభా. మరి వాక్యము ప్రారంభం నుండి అంతము వరకు నీవు నాకు తోడై ఉన్నందుకై వందనాలు చెల్లిస్తావు. మా ప్రభువును ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. యోసేపు గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. ఆదికాండము 37వ అధ్యాయంలో ఉన్నటువంటి వాక్య సారాంశం గురించి ఈరోజు మనము తెలుసుకుందాము. ఇక యోసేపుకు యెహోవా తోడై ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. యోసేపుకు యెహోవా తోడై ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. యాకోబుకు మొత్తము 12 మంది కుమారులు, ఒక కుమార్తె కలిగినట్టుగా మనము చూస్తున్నాము. యాకోబుకు 12 మంది కుమారులు, అదే విధంగా ఒక కుమార్తె కలిగినట్టుగా మనము చూస్తున్నాము. ఈ యొక్క కుమారులలో యోసేపు, అదే విధంగా బెన్యామీను, వీరిద్దరు కూడా చిన్నవారై ఉంటున్నారు. యోసేపు అదే విధంగా బెన్యామీను చిన్నవారై ఉంటున్నారు. యాకోబుకు యోసేపు అంటే ఎక్కువ ప్రేమ ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. యాకోబుకు యోసేపు అంటే ఎక్కువ ప్రేమగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. అతడు యాకోబు యోసేపుకు ఒక విచిత్రమైనటువంటి నిలువుటంగిని కుట్టించినట్టుగా మనము చూస్తున్నాము. యాకోబు యోసేపుకు విచిత్రమైనటువంటి ఒక నిలువుటంగిని అతనికి కుట్టించినట్టుగా మనము చూస్తున్నాము. యోసేపు తన అన్నలు చేసేటువంటి చెడు పనులన్నింటినీ కూడా ఈ యొక్క యోసేపు తన తండ్రికి చెప్తుండేటువంటి వాడు. తన అన్నలు చేసేటువంటి చెడు పనులన్నింటినీ కూడా యోసేపు తన తండ్రికి చెప్తూ ఉండేటువంటి వాడు. కాబట్టి తన అన్నలకు యోసేపు పైన పగబడినట్టుగా చూస్తున్నాము. ఎప్పుడైతే ఈ యొక్క అన్నల గురించి చెడ్డ సమాచారం అంతా కూడా తన తండ్రికి యోసేపు తెలియజేయడం వల్ల తన అన్నలు యోసేపు పైన పగబట్టినట్టుగా మనము చూస్తున్నాము. ఈ యొక్క యోసేపు యొక్క అన్నలు అడవిలో గొర్రెలను కాస్తూ ఉండేటువంటి వారై ఉంటున్నారు. యోసేపు అన్నలు అడవిలో గొర్రెలను కాస్తూ ఉండేటువంటి వారై ఉంటున్నారు. యోసేపు వారి యొక్క క్షేమ సమాచారం అంతా కూడా తండ్రికి తెలియజేస్తుండేటువంటి వాడై ఉంటున్నాడు. తన యొక్క అన్నల యొక్క క్షేమ సమాచారాన్ని అంతా కూడా తన తండ్రికి తెలియపరుస్తున్నటువంటి వ్యక్తి యోసేపు అయి ఉంటున్నాడు. అయితే ఇక్కడ మనము యోసేపు 2 కళలు కన్నట్టుగా మనము చూస్తున్నాము. ఆ కళల ద్వారా అన్నలు అసూయ పడినట్టుగా కూడా మనము చూస్తున్నాము. యోసేపు ఒక కళ కన్నట్టుగా మనము చూస్తున్నాము. ఆ కళలో తన అన్నదమ్ములందరూ కూడా చేనులో పనలు కడుతున్నట్టుగా మనము చూస్తున్నాము. వాటిలో యోసేపు యొక్క పన లేచి నిలవబడింది. తక్కిన తన యొక్క అన్నల యొక్క పనులు తన పనకు సాష్టాంగ పడి నమస్కరిస్తున్నట్టుగా అతడు కల కన్నట్టుగా మనము చూస్తున్నాము. మొదటి కళలో తన యొక్క అన్నదమ్ములందరూ కూడా చేనులో పనులు కడుతున్నారు. వాటిలో యోసేపు యొక్క పన మాత్రమే లేచి నిలిచి ఉండగా తక్కినటువంటి తన యొక్క అన్నదమ్ముల పనులన్నీ కూడా సాష్టాంగ పడి నమస్కరించినట్టుగా మనము చూస్తున్నాము. ఈ కళను గురించి ఎప్పుడైతే యోసేపు ఈ కళ కన్నాడో ఆ కళ గురించి వినినటువంటి తన యొక్క అన్నలు యోసేపు పైన అసూయ పడ్డట్టుగా మనము చూస్తున్నాము. తన కళను ఎప్పుడైతే తన అన్నదమ్ములకు తెలియపరిచాడో యోసేపు, ఆ తెలియపరిచినప్పుడు తన యొక్క అన్నలు తన పైన అసూయ పడినట్టుగా మనము చూస్తున్నాము. అదే విధంగా కొన్ని దినములు అయిన తర్వాత మరలా యోసేపు ఇంకొక కళ కూడా కన్నట్టుగా మనము చూస్తున్నాము. ఆ యొక్క కళలో సూర్యుడు అదే విధంగా చంద్రుడు మరియు 11 నక్షత్రములు కూడా అతనికి సాష్టాంగ పడడం అనేది చూసినట్టుగా మనము చూస్తున్నాము. రెండవసారి కళలో సూర్యుడు, చంద్రుడు అదే విధంగా 11 నక్షత్రములు కూడా తనకు సాష్టాంగ పడినట్టుగా యోసేపు కళ కన్నట్టుగా మనము చూస్తున్నాము. ఈ కళను గురించి విన్నటువంటి అన్నలు ఇంకా ఎక్కువగా యోసేపు పైన అసూయ పడినట్టుగా మనము చూస్తున్నాము. తండ్రి అయితే తనను కోప్పడ్డట్టుగా చూస్తున్నాము. యాకోబు యోసేపును
కోప్పడ్డట్టుగా మనము చూస్తున్నాము. నేను నీ తల్లి అదే విధంగా నీ అన్నలు నీకు సాష్టాంగ పడతామా అని గద్దించినట్టుగా కూడా మనము చూస్తున్నాము. రెండు కళలు కన్నటువంటి యోసేపు మీద తన అన్నలు అసూయ కలిగి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. ఈ యొక్క అన్నలు యోసేపును అమ్మి వేయట అనేది మనము చూస్తాము. యాకోబు యోసేపును అదే విధంగా అతని యొక్క అన్నల క్షేమము తెలుసుకొని రమ్మని పంపించినట్టుగా మనము చూస్తున్నాము. యాకోబు యోసేపును తన యొక్క అన్నల యొక్క సమాచారంలో తెలుసుకొని రమ్మని పంపించినట్టుగా మనము చూస్తున్నాము. ఆ యొక్క అప్పుడు వాళ్ళు షేకేములో గొర్రెలను మేపుతున్నట్టుగా చూస్తున్నాము. అన్నలు షేకేములో గొర్రెలను మేపుతున్నట్టుగా మనము చూస్తున్నాము. ఆ యొక్క అన్నలు దూరం నుండే యోసేపును ఇక్కడ చూసి ఈ కళ్ళలు కనేవాడు వస్తున్నాడు అని గమనించినట్టుగా మనము చూస్తున్నాము. యోసేపు తన అన్నల యొక్క సమాచారాన్ని తెలుసుకునేందుకు షేకెంలో వెళ్ళినప్పుడు అన్నలు దూరం నుండి యోసేపును చూసి కళ్ళలు కనేవాడు వస్తున్నాడని ఒకరికొకరు వారు చెప్పుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. వీటిని ఇక్కడనే చంపి ఏక గుంటలో పడవేసి ఏదో క్రూర మృగము తినివేసిందని చెప్తే సరిపోతుందని ఇక అన్నదమ్ములు ఆలోచించినట్టుగా మనము చూస్తున్నాము. ఈ విధంగా వారు మాట్లాడుకున్నట్టుగా మనము చూస్తున్నాము. వారిని చంపి ఈ గుంటలో పడవేసి ఏదో ఒక మృగము తినివేసిందని చెప్దామని వీరు మాట్లాడుకున్నట్టుగా మనము చూస్తున్నాము. అయితే వీరిలో పెద్దవాడైనటువంటి రూబేను, అన్నదమ్ములలో పెద్దవాడైనటువంటి రూబేను వీడిని ఇంకా చంపడము ఎందుకు అని అక్కడ అన్నట్టుగా మనము చూస్తున్నాము. బాగా కొట్టి గుంటలో మనము పడవేద్దాము అన్నట్టుగా మనము చూస్తున్నాము. రూబేను మాత్రము వాడిని చంపడం ఎందుకు, బాగా కొట్టి గుంటలో పడవేద్దామని చెప్పినట్టుగా మనము చూస్తున్నాము. వారు యోసేపు యొక్క నిలువుటంగిని లాగివేసి అతనిని అక్కడ గుంటలో పడవేసినట్టుగా మనము చూస్తున్నాము. ఈ యొక్క యోసేపు యొక్క అన్నలు తన యొక్క నిలువుటంగిని కూడా తీసివేసి లాగివేసి అతనిని యోసేపును గుంటలో పడవేసినట్టుగా మనము చూస్తున్నాము. వారు భోజనం చేసినటువంటి సమయంలో యోసేపు యొక్క అన్నలు భోజనం చేసినటువంటి సమయంలో ఆ మార్గంలో ఐగుప్తు దేశము వైపు వెళ్తున్నటువంటి వ్యాపారస్తులు వారికి కనిపించినట్టుగా మనము చూస్తున్నాము. ఇస్మాయేలీలు వారికి కనిపించినట్టుగా మనము చూస్తున్నాము. వారు భోజనం చేస్తుండగా ఐగుప్తు దేశంలోకి వెళ్తున్నటువంటి ఇస్మాయేలీలను వారికి కనిపించినట్టుగా మనము చూస్తున్నాము. అన్నలు యొక్క యోసేపును ఆ యొక్క వ్యాపారస్తులకు ఐగుప్తు దేశంకు వెళ్చినటువంటి ఆ వ్యాపారస్తులకు 20 తులముల వెండికి అమ్మి వేసినట్టుగా మనము చూస్తున్నాము. యోసేపును ఇస్మాయేలీలకు 20 తులముల వెండికి వారిని ఆ యోసేపును అమ్మి వేసినట్టుగా మనము చూస్తున్నాము. తర్వాత వేరొక మేకపిల్లను తీసుకొని చంపి దాని రక్తంలో ఈ యొక్క యోసేపు అంగిని ముంచి తండ్రికి చూపించినట్టుగా మనము చూస్తున్నాము. యోసేపు ఇస్మాయేలీలకు అమ్మివేసి వేరొక మేకను చంపి ఆ మేక యొక్క రక్తంలో ఇతన్ని నిలువుటంగిని ముంచి తన తండ్రికి చూపించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. అంగిని చూసినటువంటి యాకోబు తన యొక్క కుమారుణ్ణి దుష్ట మృగము తినివేసింది అని అనుకున్నట్టుగా మనము చూస్తున్నాము. ఆ అంగిని చూసినటువంటి యాకోబు యోసేపును దుష్ట మృగము తినివేసింది అని అనుకున్నట్టుగా మనము చూస్తున్నాము. యాకోబు తన ప్రియ కుమారుడైనటువంటి యోసేపు కోసము చాలా రోజులు కూడా దుఃఖించినట్టుగా కూడా మనము చూస్తున్నాము. ఎందుకంటే ఈ యోసేపు బెన్యామిన్ ఇద్దరు కూడా రాహేలుకు పుట్టినటువంటి కుమారులు అయి ఉంటున్నారు. యాకోబు రాహేలును అధికంగా ప్రేమించిన వ్యక్తి అయి ఉంటున్నాడు. అదే విధంగా తనకి చివరి సంతానంగా పుట్టినటువంటి వారు కనుక యాకోబు వీరిని అధికంగా ప్రేమించినట్టుగా మనము చూస్తున్నాము. యోసేపును దృష్టముఖము తినివేసిందని తాను చాలా దుఃఖపడ్డట్టుగా చాలా రోజులు దుఃఖించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఈ యొక్క వ్యాపారస్తులు యోసేపును తమ వెంట ఐగుప్తు దేశానికి తీసుకొని వెళ్లి, ఐగుప్తు దేశము ప్రస్తుతం ఉన్నటువంటి ఈజిప్ట్ దేశం అయి ఉంటుంది, ఆ యొక్క ఐగుప్తు దేశానికి తీసుకొని వెళ్లారు వారు. అక్కడ ఫరో చక్రవర్తి యొక్క రాజ సంరక్షక సేనాధిపతి అయినటువంటి పోతీఫరుకు అతనిని అమ్మి వేసినట్టుగా మనము చూస్తున్నాము. ఈ యొక్క ఇస్మాయేలీలు యోసేపును ఐగుప్తు దేశంకు తీసుకెళ్లి ఐగుప్తు దేశంలో ఫరో చక్రవర్తి యొక్క రాజ సంరక్షక సేనాధిపతి అయినటువంటి పోతీఫరుకు యొక్క యోసేపును అమ్మి వేసినట్టుగా మనము చూస్తున్నాము. యాకోబు రాహేలును ఎక్కువగా ప్రేమించాడు. అదే విధంగా ఆమె పుట్టినటువంటి కుమారులైనటువంటి యోసేపును మరియు
బెన్యామీనులను కూడా చాలా ఎక్కువగా ప్రేమించినట్టుగా మనము చూస్తున్నాము. అందుకే యోసేపు దుష్టముఖము చేతిలో చనిపోయాడనుకొని చాలా రోజులు కూడా యాకోబు దుఃఖించినట్టుగా మనము చూస్తున్నాము. యోసేపు చాలా మంచి వాడై ఉంటున్నాడు, అదే విధంగా నమ్మకమైనటువంటి వాడై ఉంటున్నాడు. యోసేపు చాలా మంచివాడు, అదే విధంగా నమ్మకమైనటువంటి వ్యక్తి అయి ఉంటున్నాడు. యోసేపు ముందుగా ఐగుప్తు దేశానికి వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాము. తర్వాత యాకోబు యొక్క కుటుంబం అంతా కూడా ఐగుప్తు దేశానికి వెళ్ళడం అనేది జరిగింది. మొదటిగా యోసేపు ఐగుప్తు దేశంలోకి వెళ్ళాడు. ఆ తర్వాత యాకోబు యొక్క కుటుంబము మొత్తం కూడా ఐగుప్తు దేశంలోకి వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాము. కీర్తనల 125వ అధ్యాయము 1వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలవారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు అని. కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే యోసేపు ఐగుప్తు దేశంలో మనము ఉన్నట్టుగా చూస్తున్నాము. యోసేపు వలె దేవుని అందు భయభక్తులు కలిగి నమ్మకమైనటువంటి వారంగా, మంచి వారంగా ఈ లోకంలో మనందరం కూడా జీవించేటువంటి వారంగా ఉండాలి. కదలక నిత్యము సియోను కొండవలే పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో భక్తితో యోసేపు వలె జీవించేటువంటి వారంగా ఉండాలి. ఈ విధంగా మనందరం కూడా ఉండుటకు దేవుడు మనందరికీ కూడా సహాయమో చేయును గాక. దేవుడి వాక్యాన్ని మనందరి హృదయంలో ఫలభరితమో చేయును గాక. ఆమేన్.